అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన కాందర్ మీడియా. నేను మీ నరేందర్. మనము ఈ మధ్యలో బాగా భర్తని హత్య చేయడం లేదా భార్యని హత్య చేయడం ఇవన్నీ బాగా చూస్తూ ఉన్నాం. అదే వార్త నిన్న జరిగినటువంటి వార్త కూడా ఈరోజు దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. భర్త నరాల్లోకి హర్పిక్ ఎక్కించి హత్య, ప్రియుడితో కలిసి చంపిన భార్య, వివేతర సంబంధానికి అడ్డు రాకుండా ఘాతుకం. అంతకుముందు మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి అత్యాయంతం. నిజామాబాద్ జిల్లా నాల్యకర్లో ఘటన. మృతుడి తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు. 3 నిందితుల అరెస్ట్. ఇది ప్రియుడితో కలిసి తన భర్తని హత్య చేసింది. ఈ మధ్యలో బాగా వస్తున్నాయి ఇట్లాంటి న్యూస్లు కావచ్చు, ఇట్లాంటి కేసులు కావచ్చు. ఒకవేళ నచ్చకపోతే మనకి విడాకులు తీసుకునే ఒక డైవర్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. కానీ ఎందుకు మరి ఇంత అమాయకంగా వాళ్ళని చంపడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తర్వాత మళ్ళీ వీళ్ళు సేఫ్గా బయట ఉంటారా అంటే ఏం లేదు, మళ్ళీ పోయి జైల్లో ఉండాలి, వివిధ కేసులు అనుభవించాలి, వివిధ శిక్షలు అనుభవించాలి. మరి ఈ మాత్రం తెలివి లేకుండా ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారో అర్థమవుతలేదు. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. మరి ఏం జరిగింది అసలు? ప్రియుడితో కలిసి చంపిన భార్య, వివేతర సంబంధానికి అడ్డు రాకుండా ఘాతుకం. నిజామాబాద్ జిల్లా నల్లేకల్లో ఘటన. వివేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను అతిదారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్ ను కడిగే హర్పిక్ తో పాటు నిద్ర మాత్రల లిక్విడ్ ను సిరంజి సాయంతో ఎక్కించి చంపేసింది. అబ్బా, ఆమె అంట వాష్రూమ్లు కడిగే ఒక హర్పిక్ దాన్ని సిరంజిలకు ఎక్కించి, అట్లా మళ్ళీ స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కించి ఆ నరాల్లోకి ఇంజెక్ట్ చేసిందంట. దానికంటే ముందు మరి ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. ఫుల్గా మందు తాగించి దాబాపై నుంచి తోసేసి భర్తను చంపేందుకు నల్లేకల్లో తమ ఇంటి దగ్గర ఉండే వెంకటసాయి అలియాస్ బంటి 24 అనే మరో యువకుడి సాయాన్ని సంధ్య కోరింది. గత నెల 29న వెంకటసాయి మద్యం బాటిల్ తీసుకొని ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు. డాబా మీద ఇద్దరు మందు తాగుతుండగా బయటకు సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్గా మద్యం తాగించాలని చెప్పింది. ఆ ఆడియో క్లిప్ అయి వైరల్ గా మారింది. ఆడియో వినండి ఒకసారి. ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చగా అయిపోండారు. కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికేదా అయిపోయి నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాగా అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. సంధ్య చెప్పినట్టే ప్రశాంత్ కు బంటి అతిగా మద్యం తాగించి దాబాపై నుంచి కిందికి తోసేశాడు. అయితే ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దాంతో సంధ్య అక్కడికి వచ్చిన ప్రమాదవశాత్తు దాబా మీద నుంచి పడ్డాడని ఇరుగు పొరుగు వారికి నమ్మించి అనంతరం నిజామాబాద్ GGH కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్ను తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ అనంతరం అదే రోజు రాత్రి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. ఇట్లా నమ్మిస్తా ఉన్నారు. వాళ్ళ భర్తని తన ప్రియుడితోని మందు బాటిల్ ఈమె కొనిచ్చి బాగా తాగిపిచ్చి ఇద్దరు కలిసి పైనుంచి నెట్టేసిరంట ఆ భర్తని. ఎంత దారుణం ఇది! అదేదో ముందే చేయొచ్చు కదా, వాళ్ళ పేరెంట్స్ తోని, వాళ్ళ అమ్మనాళ్ళ పెద్దల ముందర చేసుకుని అదే డైవర్స్ చేయొచ్చు కదా. ఇట్లా చేయడం ఎందుకు, అని చంపడం ఎందుకు? అది అబ్బాయిలు అమ్మాయిలైనా సరే, అమ్మాయిలు అబ్బాయిలైనా సరే, ఏదో ఒకటి. ఇట్లాంటి ఎందుకు? తర్వాత ఏమన్నా మీరు సేఫ్గా ఉంటురా, లేకపోతే ఏమన్నా దాన్ని అనుభవిస్తూ ఉన్నారా? పోయి మళ్ళీ శిక్షలో కూర్చోవడం కదా. అసలు ఎట్లా తెలిసిందో ఒకసారి చూద్దాం. ఇది తల్లు ఫిర్యాదుతో భర్త ప్రశాంత్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంధ్య తన ప్రియుడు అనిల్ కు ఫోన్ చేసి నల్లేకల్లో ఉన్న ఇంటికి పిలుచుకుంది. తర్వాత ఇద్దరు కలిసి హర్పిక్ తో పాటు నిద్ర మాత్రం పొడిచి చేసి దీనిలో కలిపిన లిక్విడ్ ను సిరంజి సాయంతో ప్రశాంత్ నరాల్లోకి ఎక్కింది. అనంతరం ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్ లో ఉంటున్న అతడి తల్లి శ్యామలకు సంధ్య చెప్పింది. అయితే తన కొడుకు దుబాయ్ నుంచి
రావడం, డాబాపై నుంచి కింద పడడం, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అతడు చనిపోయే వరకు ఏ విషయం తల్లికి తెలియదు. దీంతో కోడలు సంధ్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన శ్యామల కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. అనిల్ బంటితో కలిసి భర్త ప్రశాంత్ను తనే హత్య చేసినట్టు విచారణలో ఒప్పుకుంది. దీంతో అనిల్ బంటిలను అరెస్ట్ చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఏముంది, రిమాండ్కు వేరు. ఆయన ఏదో పాపం దుబాయ్ నుంచి కష్టపడి వచ్చి నా ఫ్యామిలీ ఉందని, నా వైఫ్ ఉందని, నా పిల్లలు ఉంటారని ఆయన వస్తే ఆయన పాపం ఇంజెక్షన్ చేసి తాగిపించి ఆగమాగం చేసి అని చంపింది. ఏం లాభం? అసలు ఇట్లాంటి వాటి మీద ఏదైనా అవగాహన సదస్సులో లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి. అప్పుడే ఇట్లాంటివి ఆగుతాయి. అసలు ఒకరిని చూసి ఒకరు ముందుకెళ్తా ఉన్నారు దీనిపైన. ఇక ఆపండి. ఏమన్నా మీకు అట్లాంటివి ఏమన్నా ఇష్టం లేకపోతే ఆప్షన్ ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఆప్షన్లు ఉన్నాయి. అవి డైవర్స్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా పెద్దల ముందల చేసుకొని ఎవరి ఇష్టం వాళ్ళు బతకొచ్చు. ఆలోచించండి. ఇట్లా హత్యలు చేసుకుంటే ఏం రాదు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.